లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. నేను ధర్మం కాని అర్థం కాని కామం కాని జీవితంలో ఎప్పుడు అనుభవించినా నా తమ్ముళ్ళు అనుభవించిన తరువాత నేను అనుభవిస్తాను తప్ప నా తమ్ముళ్ళు అనుభవించనిది, నా తమ్ముళ్లకు లేని సుఖం నాకు అక్కర్లేదు. అన్నయ్య నీ కోసం వచ్చాను, ఇంత కష్టపడ్డాను, నీ వెనక ఇంత సేవ చేశాను, నీకు అంత తప్పు చేసిన భరతుడు వస్తున్నాడని కోపంతో ఒక్క మాట అంటే నీకు అంత కోపం వచ్చింది, భరతుడిని వెనకేసుకొస్తున్నావు. నీ దగ్గర సేవ చేయడం కన్నా ఇంటికి పోవడం మంచిదని పోతాడు ఇంకో తమ్ముడైతే. కానీ లక్ష్మణస్వామి అలాగే ఉండిపోయాడు. అయ్యో చిన్న పుచ్చుకున్నాడు పాపం తమ్ముడని రామచంద్రమూర్తి మాట మార్చన్నారు. మన తండ్రి దశరథ మహారాజు గారు వస్తున్నారు. నేను అనుకోవడం మనతో ఆయన కోడలు సీతమ్మ తల్లి కష్టపడ్డం ఇష్టం లేక తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. అది రామాయణం అంటే. రామాయణంలో నిజానికి కోడలు గురించి ఎంత తాపత్రయపడ్డారో దశరథుడు కౌసల్య వింటే అసలు కోడలు 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 ఇంటి కోడలు ఎంత గౌరవంగా ఉండాలో, ఎంత ప్రేమగా ఉండాలో. ఎక్కడో పుట్టిన పిల్ల అంతమందిని విడిచిపెట్టేసింది, ఆ ఊరు వదిలిపెట్టేసింది, తన వారిని వదిలిపెట్టేసింది, ఏమీ తెలియని వాడి చిటికిన వేలు పట్టుకుని వచ్చేసింది. ఆ తండ్రి పుట్టింట్లోనే ఉండిపోయాడు. ఇక్కడ ఆ పిల్ల సంతోషపడుతోందో, కడుపు నిండా తింటోందో, తనకి కావలసింది అడుగుతోందో, అడగట్లేదో, తనకిష్టం లేకపోయినా సర్దుకుపోయి బతుకుతోందో, విచారణ చెయ్యవలసిన పెద్దరికం ఎవరిది? మామగారిది. అందుకే మామగారి లాంటి ఉదారుడు కోడలికి ఇంకొకడు లేడు. మామగారు అంత తాపత్రయపడతాట కోడలు సుఖపడాలని. దశరథుడు ఎంత ఏడ్చాడో మహానుభావుడు. అందుకే రాముడు అన్నాడు, దశరథుడు వస్తున్నాడయా మన నాన్నగారు, సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, ఎందుకంత బాధపడుతున్నావు అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి మాట మార్చి, అవునన్నయ్య మన తండ్రి దశరథ మహారాజు గారే వస్తున్నారేమో, వదిన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారేమో, నిన్ను తీసుకెళ్ళి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నారేమో అని మెల్లిగా దిగొచ్చి నిలబడ్డాడు. మహానుభావుడైనటువంటి లక్ష్మణస్వామిని చిట్ట చివర పిలిచాడు రామచంద్రమూర్తి. అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాంబలేన అన్నాడు. మన పూర్వీకులు పరిపాలించినటువంటి అద్భుతమైన సింహాసనం కోసల రాజ్యం, లక్ష్మణ రా నాతో కలిసి పట్టాభిషేకం చేసుకో అన్నాడు. ఆయన అన్నాడు, అన్నయ్య నాకెందుకన్నయ్య పట్టాభిషేకం, నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు, భరతుడు చేసుకోవాలి. ఆయనకి ఈషన్ మాత్రం ప్రతిఫలాపేక్ష లేదు. అన్నయ్య అంటే అన్నయ్య. రామలక్ష్మణుల ప్రేమ ఎంతటిదో భరత శత్రుఘ్నుల ప్రేమ అంతటిది. భరత శత్రుఘ్నుల మధ్య ఉండే ఐకమత్యత గురించి పతాక స్థాయి శ్లోకం ఒకటి ఇచ్చారు వాల్మీకి మహర్షి అయోధ్యకాండ ప్రారంభంలో. గచ్చతా మాతులకులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అన్నారు. వెడుతున్నది భరతుడు తన మేనమామగారింటికి ఎడుతున్నాడు. తన మేనమామగారింటికి ఎడుతున్న భరతుడు కొత్తగా పెళ్ళైన శత్రుఘ్నుడిని తనతో తీసుకెళ్ళడం ఏమిటి? పైగా శత్రుఘ్నుడు భరతుడి వెంట వెళ్ళాడు అని రాయాలి శ్లోకం. అలా రాయలేదు. భరతుడు వెడుతూ వెడుతూ శత్రుఘ్నుడిని తీసుకుపోయాడు అన్నారు. తీసుకుపోయాడు అంటే భరత శత్రుఘ్న వస్తావా, అక్కడ ఉంటావా, నీకు ఇబ్బంది లేదా, ఇవేం అడగలేదు. తీసుకుపోయాడు అంటే ఒక అచేతనమైన వస్తువుని తీసుకుపోయినట్టు. నా ఉత్తరీయాన్ని వస్తూ పట్టుకుపోయినట్టు, నా మెళ్ళో వేసిన పూలమాలని పట్టుకుపోయినట్టు శత్రుఘ్నుడిని పట్టుకుపోయాడు అంతే భరతుడు. అంటే అంత స్వాతంత్ర్యం, అంత ప్రేమ. ఎందుకు తీసుకెళ్ళిపోవాలి అంటే శత్రుఘ్నుడు లేకుండా తాను ఉండలేడు. నిత్యశత్రుఘ్నో నేను రాజుగారి కొడుకునే, ఏమిటి మా అన్నయ్య నన్ను అలా తీసుకెళ్ళిపోవడం ఏమిటి, అడగకుండాను అని ఆయన అడుకునేవాడు కాదు. అదేంటి మా అన్నయ్య కాకపోతే అలా ఇంకెవరు తీసుకెడతారు అని స్వాతంత్ర్యాన్ని త్యాగం చేశాడు అన్నగారి దగ్గర. అది అహంకార పరిత్యాగం. అందుకని శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత, నీత తీసుకుపోబడినాడు అన్నారు మహర్షి. అంతటి అన్యోన్యత. భరతుడు పాపం యథార్థంగా మహానుభావుడికి తెలియదు రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోయారని కానీ, లక్ష్మణస్వామి విడిపోయారని కానీ, సీతమ్మ వెళ్ళిపోయిందని కానీ తెలియదు. తిరిగి వచ్చాడు మేనమామ గారింటి నుంచి. తిరిగి వచ్చి అంతఃపురం అంతా వెతికాడు. ఎక్కడా ముగ్గులు లేవు, ఎక్కడా పతాకాలు వెలగట్లేదు, దేవాలయాల్లో దీపాలు పెట్టి లేవు, ఇళ్లల్లో శోభ లేదు, సాంస్కృతిక కార్యక్రమాలు లేవు, ప్రజల ముఖంలో వెలుతురు లేదు. ఇంటికి వచ్చాడు, అందరినీ అడిగాడు. కైకమ్మ మందిరానికి వచ్చాడు. అమ్మా నాన్నగారు ఎప్పుడూ ఇక్కడ ఉండేవారు కదమ్మా, నాన్నగారు పడుకునే ఆ తల్పం ఖాళీగా ఉంది అమ్మా, ఏమయ్యారమ్మా నాన్నగారు అని అడిగాడు.
ఆ యాగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత అందావిడ. అన్ని భూతములు ఎక్కడికి పోతాయో మీ నాన్న అక్కడికి పోయాడు రా. ఆవిడ అంతగా దేవతలు ఆవహించి ఉన్నారు ఆవిడ రజోగుణానికి, రామకార్యం జరగాలని. కింద పడి ఏడ్చాడు మహానుభావుడు. సీతమ్మ, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వెళ్ళిపోయారని తెలిసి అసలు నిజంగా ఒక చంటి పిల్లాడో ఒక మూర్ఛవ్యాధిగ్రస్తుడు ఎలా కొట్టుకుంటాడో అలా ఏడిచాడు. చెయ్యకూడని పనులు చేశాడా, లేకపోతే ధర్మాన్ని తప్పాడా, ఏ తప్పు చేశాడని నా అన్నగారిని రాజ్యం నుంచి పంపించావమ్మా? నాకెందుకమ్మా ఈ రాజ్యం? ఎవడు అడగమన్నాడమ్మా? నిన్ను ఎప్పుడైనా నీ రాజ్యం అడిగానా? అమ్మా, చిట్ట చివరికి నువ్వు విధవయ్యావు, దశరథ మహారాజు గారిని చంపేశావు, తల్లివైపోయావు, లేకపోతే నిన్ను చంపేద్దునమ్మా అన్నాడు. నిజంగా ఏమి భాతృభక్తి, ఏమి ప్రేమ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.